హార్ట్ అటాక్ వచ్చి నాకు ఆరోగ్యశ్రీలో జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో నాకు ఆపరేషన్ జరిగిందండి. 2,30,000 ఇచ్చారు నాకు. మందులు కూడా తిరిగి 10,000 ఇచ్చారండి. సంవత్సరం పాటు మందులు ఇచ్చారు. ఆయన చేసిన దానికి రుణం తీర్చుకోలేమండి. మన ఆరోగ్యశ్రీలో కూడా అలాగే వెళ్తాను కానీ అక్కడ జమీందారు చేయించుకున్నట్టుగా ఉందండి ఆపరేషన్. చిన్నోళ్ళకి అనే లేదు అక్కడ భేదం. డ్వాక్రా రుణమాఫీ పడిందండి. మా మిస్సెస్ గారికి వికలాంగుకి పెన్షన్ 3,000 వస్తుందండి. నేను టైలరింగ్ చేస్తానండి. 10,000 రూపాయలు పడుతున్నాయి మాకు. దాంతోనే జీవనాపది వెళ్తుందండి. జగన్మోహన్ రెడ్డి పథకాలన్నీ కూడా కరెక్ట్ గా ఇంటికి చేరుతున్నాయండి అన్న టయానికి. చంద్రబాబు నాయుడు చేస్తానంటాడండి. చంద్రబాబు నాయుడు చేసి ఏమీ ఇక్కడ నమ్మకం లేదు. ఆయన ఇది వరకు హామీలు ఇచ్చాడు. ఆ 10 హామీలు ఒక్క హామీ లేదండి. దానికి తోడేమో పవన్ కళ్యాణ్ గారిని వేసుకున్నాడండి. ఈ నమ్మక జగన్ గారి పాపం తిరుగుతున్నాడు అంతే. ఆయన పార్టీ ఆయన ఇంటికి కూర్చుంటే వచ్చేద్దండి. కాదు ఆయన కష్టపడుతున్నాడు. ప్రజల కోసమే కష్టపడుతున్నాడండి. ఆయన దేనికైనా సిద్ధం. మళ్ళీ జగన్ గారే సీఎం రావాలి. ఇప్పుడే కదండి, ఎప్పుడూ ఆయనే రావాలి. ఆయన ఓటమన్నది నేను చూడండి. నేను బతుకున్నంతకాలం అదే.